కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా, పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఏమండి పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటీషియన్సే కదా. 8వ తారీఖు విశాఖపట్నం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా అది ప్రారంభించబడుతుంది. 2,500 ఎకరాలు ఫేజ్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ 1,518 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ఐసి డిఐటి 621 కోట్లు, ఏపీఐసి 438 కోట్లు, డెట్ 459 కోట్లు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 50,000 మందికి. ఏదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కపల్లి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 2,001.8 acres విత్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 1,876.66 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్తో 2,001.8 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాము. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ 996 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రాంట్ 200 కోట్లు, డెట్ 680 కోట్ల రూపాయలు. మొత్తం ఈ బల్క్ డ్రగ్ పార్క్లో 11,542 కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తద్వారా 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా రైల్వే జోన్ గురించి అది ఒక అందని ద్రాక్షలాగా గత 5 సంవత్సరాలు కూడా చర్చించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ముగింపు పలవబోతున్నాం. రైల్వే జోన్కి మన ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ వెన్యూ. తర్వాత రోడ్ షో వినాయక్ టెంపుల్ నుంచి మీటింగ్ వెన్యూ వరకు కూడా రోడ్ షో ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మన ప్రధానమంత్రి గారు సంపత్ వినాయక్ టెంపుల్ నుంచి మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను.